ప్రశాంత్ కిషోర్ మాటలు ఇప్పుడు టీడీపీకి ఎడారిలో గావు కేకల్లా వినిపిస్తున్నాయి. ఆయన బీహార్లో పార్టీ పెట్టి ఎవరు దేకేవాళ్ళు లేక పాత పనిలోనూ ఫామ్ కోల్పోయి ఏవో కేకలు వేస్తుంటే ఎడారిలో తమకు ఒక కేక తోడుగా వచ్చిందన్న భ్రాంతితో టీడీపీ తన్మయత్వం పొందుతోంది. 2019 ఎన్నికల సమయంలో అచ్చం ఈ పీకే లాగే జనసేన పీకే కూడా జగన్ నీకు విజయం దక్కదు, ఇది నా శాసనం అంటూ గడ్డం పెంచుకొని మరీ మాట్లాడారు. చివరకు కల్వర్టు గోడను గుద్దిన బైకులా పోటీ చేసిన 2 చోట్ల ఎగిరి అవతల పడ్డారు పవన్ కళ్యాణ్. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తానే ఇక్కడ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ మొత్తం హవా చెలాయించేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నించారు. కానీ జగన్ అంత సీన్ ఇవ్వలేదు. దాంతో బాగా హర్ట్ అయిపోయిన ప్రశాంత్ కిషోర్ అప్పటి నుంచే జగన్పై గుర్రుగా ఉన్నారన్న ప్రచారం ఉంది. కొన్ని నెలల క్రితం చంద్రబాబు నాయుడుతో రహస్య భేటీ తర్వాత ఒప్పందం కుదిరేసరికి వ్యూహాత్మకంగా రహస్యంగా టీడీపీ కోసం పీకే పనిచేస్తున్నారు. రహస్యంగా పనిచేసినా పర్వాలేదంటూ 100 కోట్లతో చంద్రబాబు నాయుడు ముద్దుగా పిలుచుకొని ఈ బీహార్ డెకాయిట్ను టీడీపీ కోసం రంగంలోనికి దింపారు. అందులో భాగంగానే పదే పదే జగన్ గెలవరంటూ పీకే మాట్లాడుతున్నారు. మరే ముఖ్యమంత్రి గురించి కూడా ఇలా మాట్లాడడం లేదు. ఆ వెంటనే టీడీపీ మీడియా ప్రశాంత్ కిషోరే చెబుతున్నారంటే ఇక ఆలోచించుకోండి అంటూ ప్రజల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు టీడీపీ మీడియా ఇస్తున్న ప్రాధాన్యత చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అసలు ఎజెండా ఏంటి, వారి సిద్ధాంతాలు ఏంటి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ అధికారంలోనికి వస్తే సంక్షేమ పథకాలకు మంగళం పాడడం ఖాయమన్న అభిప్రాయం పీకే వ్యాఖ్యల్ని బట్టే, వాటిని సమర్థిస్తున్న మీడియా వైఖరిని బట్టే అర్థమవుతోంది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే బదులు జగన్ ఒక ప్రొవైడర్లా పనిచేస్తున్నారని పీకే విమర్శించారు. అంటే ప్రజలకు సమకూర్చే వ్యక్తిగా మాత్రమే జగన్ మారిపోయారన్నది పీకే విమర్శ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొన్నటి వరకు ఈ పథకాలతో మరో శ్రీలంక అవుతోంది ఏపీ, కాబట్టి ఈ పథకాలన్నీ వేస్ట్ అంటూ టీడీపీ చేసిన ప్రచారాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ముందుకు తీసుకెళ్తున్నారు. తమ ఐడియాలజీకి దగ్గరగా పీకే వ్యాఖ్యలు ఉండడంతో టీడీపీ మీడియా వాటిని హోరెత్తిస్తోంది. ఒకప్పటి చక్రవర్తుల తరహాలో జగన్ తాయిలాలతో సరిపెడుతున్నారని పీకే ఆరోపించారు. కానీ అసలైన చక్రవర్తులం మేమే అంటూ గతంలో తమకు తాము బహిరంగంగా చెప్పుకున్న వారి దగ్గరే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్న విషయాన్ని మర్చిపోతున్నారు. నేనేసిన రోడ్లపై తిరుగుతూ, నేనిచ్చిన పింఛన్లు తింటూ, నేనిచ్చిన కానుకలతో పండగలు చేసుకుంటూ నాకెందుకు ఓటు వేయరు అని మైక్ తీసుకొని మరీ ప్రశ్నించిన వ్యక్తి అలాంటి చక్రవర్తి చంద్రబాబు కాదా? రాజకీయ పార్టీల నుంచి 100 కోట్లు తీసుకునే వ్యక్తికి టీడీపీ తరఫున వకాలు తప్పించుకున్న వ్యూహకర్తకు జగన్ పథకాలు చక్రవర్తుల తాయిలాల్లా కనిపించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఈ పథకాలే కరోనా సమయంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రజలకు దక్కనంత ధీమాను ఏపీలో ప్రజలకు ఇచ్చాయి అన్నది నిజం. 100 కోట్లు తీసుకునే పీకేకు ఈ పథకాల విలువ తెలియకపోవచ్చు. కానీ రోజుకు 200 రూపాయలు కూడా సంపాదించే అవకాశం లేని కుటుంబాలు, ఏడాది మొత్తం కష్టపడిన 50,000 రూపాయలు కూడా కళ్ళ చూడలేని పేదలకు జగన్ పథకాల ద్వారా అందుతున్న 1,00,000-2 లక్షల రూపాయల అసలైన విలువ ఏంటో వారికి మాత్రమే తెలుస్తుంది. పైగా మరో పచ్చి అబద్ధాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ అవలోకగా చంద్రబాబు తరహాలో చెప్పేశారు. జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదంటూ మాట్లాడారు. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ ఒక సచివాలయ వ్యవస్థ ద్వారానే 1,36,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇతర శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కలుపుకుంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగాల సంఖ్య 2,06,000కు పైగా ఉంది. ఈ దేశంలో మరే రాష్ట్రమైనా, అతిపెద్ద రాష్ట్రాలైనా సరే ఒక్క 5 ఏళ్ల కాలంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాయేమో ప్రశాంత్ కిషోర్ ఆ డేటాను చూపించగలరా? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కలుపుకుంటే జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 6 లక్షలకు పైగానే ఉంది. అయినా సరే జగన్ ఉద్యోగాలు కల్పించలేదని ప్రశాంత్ కిషోర్ అంటున్నారంటే ఎవరి దగ్గర ఒప్పందాలు చేసుకొని మాట్లాడుతున్నట్టు? నెల రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిది మామూలు ఓటమి కాదు, అతి భారీ ఓటమి చవి చూస్తారంటూ మాట్లాడిన పీకే కాస్త నమ్మకాన్ని సడలించుకున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు జగన్ అధికారంలోనికి రావడం అసాధ్యం అని కాకుండా కష్టం అంటూ మాట్లాడుతున్నారు. అసలు ప్రశాంత్ కిషోర్ మాటలు, జోస్యాలకు అంత ప్రాధాన్యత ఉందా అన్నది కూడా చూడాలి. ఈయన మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమంటూ మాట్లాడారు. 4 నెలల క్రితం రాజస్థాన్లో కాంగ్రెస్కు భారీ విజయం దక్కుతుందని పీకే జోస్యం చెప్పారు. ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెసే గెలుస్తుందన్నారు. తీరా చూస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇలా 3 చోట్ల పీకే జోస్యం ఒక పెద్ద జోక్గా మిగిలిపోయింది. ఇప్పుడు జగన్ పైన అదే జోస్యాలు చెబుతున్నారు. అసలు పీకేకి ప్రజల నాడిని అంత బాగా పసిగట్టే స్వభావమే ఉంటే బీహార్లో పార్టీ పెట్టేవారే కాదు. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత కానీ తనను ఎవరూ దేకడం లేదన్న నిజాన్ని పీకే అర్థం చేసుకోలేకపోయారు.
ఏపీలో టీడీపీ తరఫున రహస్యంగా ఒకల్తా పుచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వారంతా కేవలం జగన్ పథకాలను విమర్శిస్తారే గాని తెలుగుదేశం పార్టీ ఇస్తున్న అసాధారణ గెరిల్లా హామీలను మాత్రం విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కేవలం టీడీపీకి ఇప్పుడు ఒక ఓదార్పు మాత్రమే. ఆయన మాటలకు జోష్యాలకు కాలం ఎప్పుడో సమాధానం చెప్పేసింది.